కమింగ్ బ్యాక్ టు రీజనల్ అప్డేట్స్. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి వెళ్లారు బుగ్గన రాజేంద్రనాథ్. ఆయన పరామర్శించారు. టీడీపీ మూకలు ధ్వంసం చేసిన జోగి రమేష్ ఇంటిని పరిశీలించారు. వివరాలు అడిగి తెలుసుకుని సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించారు బుగ్గన రాజేంద్రనాథ్. రెండవది స్టేట్ స్పాన్సర్డ్ క్రైమ్, అంటే రాష్ట్రమే స్పాన్సర్ చేస్తూ ఉందన్నమాట. ఈరోజు గమనించినట్లయితే రమేష్ గారి ఇంటి మీద, జోగి రమేష్ గారి ఇంటి మీద అటాక్ చేయడం, వీడియో క్లిప్స్ చూస్తే అదే మాప్ కాదు, లిమిటెడ్ పీపుల్ ఒక 30 మంది. ఆల్మోస్ట్ ఎట్లుందంటే పోలీస్ వాళ్ళు వాళ్ళని ఎస్కాట్ చేసి వచ్చినట్లుంది వీడియో క్లిప్ చూస్తే. ఈ మధ్య కాలంలో మాజీ మంత్రివర్యులు రాంబాబు గారి ఇంటి మీద కూడా సేమ్ పరిస్థితి. ఇంకోటి కొత్త రకమైనది ఏమంటే ఈ మధ్య ఈ 2 సంవత్సరాలు చూస్తుండేది, మహిళలు కూడా అసభ్యకరంగా మాట్లాడటము, అటాక్ ముందర రావడము రూలింగ్ పార్టీ తరఫున ఎక్కడైనా చూసినామండి. ఇది సహజమైన సాంప్రదాయం అయితే కాదు కదా. ఇది వెనకాల నుంచి ఎవరో ఒకరు ఇన్స్టిగేట్ చేసి చెప్పి ట్రైనింగ్ ఇచ్చి కోచింగ్ ఇస్తే తప్ప మన భారతదేశ సంస్కృతులు అయితే సహజమైన సాంప్రదాయం అయితే కాదు కదా. కొన్నిసార్లు ఏదో పురుషులు ఏదో వైలెన్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది మనం చూస్తూ వస్తున్నాం, కానీ మహిళలే లీడ్ చేయడం అనేది ఇది ఒక ఆశ్చర్యకరం. ఒకరి మీద పెట్టడం, వాళ్ళ తమ్ముని మీద పెట్టడం, కొడుకు మీద పెట్టడం, బావమరిది మీద పెట్టడం, ఇంకెవరంటే పెట్టడం, వాళ్ళని 10 సార్లు తిప్పడం, అసలు సబ్స్టెన్సే లేని చోట. ఇప్పుడు ఎక్కడైనా కానీ ఏదో కొంత జరిగింటే దాన్ని కొద్ది కలపడము, మైనస్ చేయడం అనేది చూసాను, కానీ ఏమీ లేనిది కూడా సృష్టించడం, అంటే లాస్ట్కి ఎవిడెన్సే సృష్టించడం. సరే బాగుంది, ఈరోజు మీరు చేస్తారు, శాశ్వతంగా ఉంటారండి ఎవరన్నా? ఇప్పుడు మీరు ఏం నేర్పిస్తున్నారు? ఇప్పుడు వివిధ రాజకీయ పార్టీలకు మీరేం నేర్పిస్తున్నారు ఇక్కడ రూలింగ్ పార్టీగా ఉంటూ? అంటే ఈ విధమైన పరిపాలన చేయొచ్చు, అంటే కేసే లేనిది కేసు సృష్టించవచ్చు, ఎవిడెన్స్ కావాలి కదా, ఎవిడెన్స్ కూడా సృష్టించవచ్చు. ఇది మీరు కొత్తగా నేర్పిస్తున్నారు. అంటే ఇంతటితో ఆగిపోతుంది ఇది సంస్కృతి.